హల్లెలూయా. ఇంటి దగ్గర ఎవరక్కడ ఏది మర్చిపోయి వచ్చి రాలేదు కదా. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టి 7వ మాసంలో ఆఖరి ఆదివారం వరకు కూడా మనము సజీవ లెక్కలు ఉండడానికి దేవుడు మనకి ఎంతగానో కృప చూపించారు, కనికరించారు, సహాయం చేశారు. ఈ సంవత్సరంలో మనతో పాటు ప్రవేశించిన వాళ్ళు ఈరోజు చూడలేక గతించిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు మనల్ని అందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తున్నారు. అనుదినము అనుక్షణము కూడా మన యొక్క జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, భాగ్యం బట్టి హృదయాంతరాల్లోంచి మంచి హల్లెలూయా చెప్దామా? అసలు రూఫ్ అయినా దాటిందంటారా అండి? మీరు చెప్పండి. పోనీ రూఫ్ అయిన దాటింది అసలని. ఇక్కడ నుంచి సండే స్కూల్ పిల్లలు కూడా వినబడదు అసలు కూడా. మరొకసారి మంచి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు మన యొక్క జీవితంలో దేవుడు అనేకమైన మేళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా అయినప్పటికీ కూడా ఇంకా దేవుడు చేయాల్సినవి ఎన్నో మనకి ఇంకా ఉన్నాయి. మనం కూడా అనుదినము కూడా ఇది చేశారు కాబట్టి ఇంకా ఏది అడగన అవసరం లేదు అని మానవుని యొక్క జీవితంకి ఎప్పుడు కూడా ఉండదు. మన యొక్క రాజమండ్రి వాళ్ళే కాదు, ఎక్కడ ఏ ప్రాంతంలో అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా మానవుడు జన్మించినప్పటి నుంచి కూడా మరలా తిరిగి మరణించేంత వరకు కూడా ఏదో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అనుదినము దేవుని యొక్క సన్నిధానంలో ఉండనే ఉంటుంది. ఈ నేపథ్యంలోని దేవుడు మన ద్వారా కూడా కొన్ని లెవెల్స్ లేకపోతే మన ద్వారా మనం చేయాల్సినవి కూడా దేవుడు కొన్ని కోరుకుంటూ ఉంటాడు. అవి చేసేటప్పుడు మన యొక్క జీవితాల్లోని మనం అనుకునే దానికంటే ఇంకా మంచి ప్రతిఫలాలని చూస్తామని దేవుడు అనేకమైన మార్లు ఆయా భక్తుల ద్వారా, ప్రవచన వాక్కుల ద్వారా, అలాగనే ఇంకా మనం చూసినప్పుడు లేఖనాల ద్వారా యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు అనేకమైన ఉపమానాల ద్వారా మనకి తెలియచేశారండి. రండి చూద్దాము. లోకరాసిన సువార్తలోని 5వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఇక సందర్భం ఏంటంటే 5వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి 4వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదామండి. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా చిన్ని ప్రార్థన చేసుకుని ముందుకెళ్దామండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్రేష్టమైన మంచి సమయం బట్టి, భాగ్యం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో ఇక ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు జరిగిన ప్రతి విధమైన ఆరాధన క్రమంలో మీరు ఎంతగానో తోడుగా ఉండి నడిపించారు. మీకు వందనాలు స్తోత్రాలు. కొద్ది సమయం వాక్యము ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉంటుండగా ప్రభా ఎన్నికలేని నన్ను మీకు సులుచాటును మరుపరచండి. నా ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. మీకు ఆత్మకార్యం జరిగించండి. మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలోని యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయా స్థలాల్లో కూర్చొని వారికి వాక్యము బోధించడం మంది మనం చూస్తూ ఉన్నాము. అటు తర్వాత ఆ యొక్క శిష్యుల్ని కూడాను ఆ రీతిగా కొన్ని నేర్పించడము, ప్రార్థన కానీ లేకపోతే ఆయన చెప్పిన ఉపమానాల తాలూకా భావం కానీ వారికి నేర్పించడం మంది జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోని వాళ్ళకి దేవుడు బోధించిన తర్వాత ఏం చెప్తున్నారంటే, మీరు వెళ్ళి వల్ల వేసి చేపలు పట్టండి అని చెప్తున్నారు. అంటే చేపలు పట్టే వాళ్ళకే దేవుడు చేపలు పట్టమంటున్నారు. ఇప్పుడు మనం ఎవరైనా సరే జాలాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ ప్లేస్లోని ఏ టైంలో ఎటువంటి రకములైన చేపలు వస్తాయి అన్నది వాళ్ళకి తెలుస్తుందండి. సో అలాంటప్పుడు వాళ్ళు ఆ రాత్రంతా కూడా ప్రయాసపడినా కూడా వాళ్ళకి చేపలు వాళ్ళకి ఏమీ కూడా దొరకలేదని చెప్పేటప్పుడు దేవుడు ఏమని చెప్తున్నారంటే, లోతుగా ఇంకా కొంచెము నడిపించబడాలి అని చెప్తున్నారు. సో ఇప్పుడు మన యొక్క ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని ఉన్న
లోతును బట్టి దైనందిన జీవితంలో కూడాను కార్యాలు జరుగుతాయి. భక్తుడు ఈ రీతిగా రాస్తున్నారు కదా. 3 యోహాను పత్రిక 2వ వచనం మనం చూసుకునేటప్పుడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అని రాస్తున్నారు. దేవుని తాలూకా ఆత్మ వర్ధిల్లే, దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క ఆత్మ వర్ధిల్లే కొలది కూడాను మన యొక్క దైనందిన జీవితంలోనూ ఆధ్యాత్మికమైన జీవితంలోనూ అన్ని కోణాల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తారు. ఎందుకనంటే ఆత్మ వర్ధిల్లుతున్న కొలది కూడాను మనకి దేవుడు ఏది ఫలము ఎలాగ పొందుకోవాలి, దేని తాలూకా సొల్యూషన్ ఏంటి అంది మనకి నేర్పిస్తారనమాట. సో లోతు అనేటప్పుడు మనం చూసినప్పుడు ఇక లోతులు మనకి ఎలా తెలుస్తాయి? ఏదైనా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు బాగా లోతుగా తవ్వి దానికి మంచి పునాది వేస్తారు. మంచి పునాది వేస్తే దాని మీద కట్టబడిన భవంతి చాలా స్ట్రాంగ్గా, నిలకడగా, చక్కగా, మంచిగా ఉంటుందని మరి అందరి అభిప్రాయము. అలాగనే మనం చూసినప్పుడు ఏదైనా ఒక మంచి మొక్క ఏదైనా నాటేటప్పుడు ఆ మొక్కను మనం ఏం చేస్తామంటే దాని తాలూకా జీవితాన్ని బట్టి కానీ లేకపోతే దాని తాలూకా విధానాన్ని బట్టి కానీ మనం ఏం చేస్తామంటే చాలా లోతుగా పాతడానికి మనం ఇష్టపడతాం. మామూలు గడ్డి మొక్కలు, చిన్న చిన్న మొక్కలు ఉండేటప్పుడు ఒకలాంటి లోతులో పాతాం మనము. అలాగే అది కొంచెం పెద్దది మంచిది వృక్షం అవ్వాలి అంటే బాగా లోపలికి పాతాం మనము. సో ఈ రీతిగా మనం చూసినప్పుడు లోపలికి వెళ్ళే కొలది కూడాను పైకి వచ్చేటప్పటికు అదొక శ్రేష్టమైనది గాను, అదొక స్ట్రాంగ్ గాను, అదొక బెస్ట్ గాను మనకి ఉపయోగపడుతుంది. సో మన యొక్క జీవిత ప్రయాణంలోని దేవుడు కూడా ఏ రీతిగా కోరుకుంటున్నారు, ఇలాగా బైబిల్లో వాక్యాలు మనం చూసినప్పుడు ఆయా సందర్భాల్లోని దేవుడు మనకి అనేకమైన విషయాలు బోధిస్తూ వచ్చారు. రండి మనం ఈరోజు యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం మనం ధ్యానం చేద్దామండి. అందరికీ తెలిసిన వాక్యాలే మరొకసారి మనము మరి నెమరు వేసుకుందాం మనము. సో యెహెజ్కేలు గ్రంథంలోని 47వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ భక్తుడిని దేవుని యొక్క దూత వచ్చి ఆ యొక్క మందిరం దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి మందిరం చుట్టూ కూడా తిప్పుతా మరలా నది దగ్గరకు తీసుకుని వచ్చినట్లు మనం గమనిస్తూ ఉన్నాము. నది దగ్గరకు తీసుకుని వచ్చేటప్పుడు ఆ నదిలో ఉన్న ఆ యొక్క లోతుని దూత కొలుస్తూ ఉన్నారు. కొలుస్తూ ఉండేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట ఒక 1000 మోర్లు కొలత వచ్చింది. ఆ తర్వాత ఇంకో కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంకొక 1000 మోర్లు కొలత వచ్చింది. అలాగా 4 సార్లు కొలుస్తూ ఉన్నారు. 4 సార్లు కొలిచేటప్పుడు 4000 మోర్ల లోతు అన్నది మనం చూస్తున్నాము. లోతుని చూస్తున్నాం. ఏం చూస్తున్నామండి? లోతు చెప్తారా? లోతుని చూస్తున్నాం కదా. సో రండి ఇక్కడ ఎలాంటి లోతులు ఉన్నాయి అన్నది మనం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథంలోని 47వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను. ఆ మనుషుడు కొలనోలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఎంత లోతున్నాయండి? చీలమండ లోతున్నాయి. చీలమండ లోతు అంటే మన యొక్క పాదాలు లోతు కదా. ఈ పాదాలు లోతు దగ్గరికి నీళ్ళు వచ్చాయి. అప్పుడప్పుడు మనము మరి గోదావరి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఆ యొక్క నీటిలోకి వెళ్ళి మనం కొంచెం ఎంజాయ్ చేద్దాము అని చెప్పి అనుకుంటాం. పిల్లలైతే ఇంకా బాగా తడవడానికి అందులో ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చూసేటప్పుడు అప్పుడు మనం నీటిలోకి వెళ్ళేటప్పుడు కొంచెము నీటిలోకి వెళ్ళేటప్పుడు ఇక అలలు వస్తూ ఉంటాయి. సముద్రం అనుకునేటప్పుడు అలలు వస్తూ ఉంటాయి. అలలు వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం సరదాగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళే కొలది భయం వేస్తుంది. ఎందుకనంటే అలొచ్చి మనల్ని ఏమైనా తీసుకుని వెళ్ళిపోద్దేమో అని చెప్పి. ఎందుకంటారు చెప్పాలి? మీరు త్వరగా చెప్తే నేను త్వరగా చెప్తాను. లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటున్నారు. లోతు గురించి అడగలేదు. అసలు ఎందుకు మనం భయపడతాము? అలా తీసుకెళ్ళిపోద్దని. అలా ఎందుకు తీసుకెళ్ళిపోద్ది? ఓకే, అంటే ఇప్పుడు నీటిలోకి వెళ్ళిన తర్వాత మన పాదాల తాలూకా గ్రిప్ మనం కోల్పోతాం కదా, అవునండి? నీటిలోకి వెళ్ళిన తర్వాత మన పాదాలు మన ఆధీనంలో ఉండవు. ఎందుకంటే నీళ్లు అలలు కొట్టే కొలది కూడాను ఇవి ఎలాగలాగ మూవ్ అవుతూ మన తాలూకా ఆధీనం లేకపోవడం వలన
మనము అల తాలిక ప్రభావం ఎక్కువైపోయి దాని తాలిక బలం ఎక్కువైపోతే దానికి కొట్టుకుపోతాం మనం. సో ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు ఇప్పుడు ఈయన నది దగ్గరకు వచ్చారు కదా, ఈయన యొక్క జీవితంలో ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఇక్కడ కూడాను ఇలాగా చెప్తున్నారు. ఫస్ట్ చీలమండ లోతు వచ్చింది, 1000 మోర్లు కొలిచిన తర్వాత. మన యొక్క జీవిత ప్రయాణంలోని ఆధ్యాత్మికమైన జీవితం అవనియండి, దైనందిన జీవితం అవనియండి, ఎవరైనా పుట్టంగానే కూడాను లైఫ్ అనేది స్టార్ట్ చేయరు కదా. ఆ తర్వాత కొద్ది రోజులు గడుస్తున్న కొలది కూడాను జీవితం అనేది ప్రారంభించబడుతుంది. అంటే శిశువు పుట్టగానే ఫస్ట్ తల్లిదండ్రులు పెద్దోళ్ళు అందరూ కూడా కేర్ టేకర్స్గా ఉంటారు. ఆ తర్వాత బిడ్డ ఎదిగే కొలది బిడ్డ ఇంకా తన మట్టుకు తాను నిలబడడానికి, తన మట్టుకు తాను నడవడానికి ప్రయత్నం చేస్తారు. మన యొక్క పిల్లలు ఎవరైనా సరే ఒక 10 నెలల్లో లేకపోతే ఏడాదో లేకపోతే ఏడాది తర్వాత మరి నడుస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే కొద్ది 6 నెలల వరకు కూడా వాళ్ళకి పాలతోటి ఫీడింగ్ ఇచ్చి అక్కడి నుంచి కూడాను కొంచెం బలమైన ఆహారం మనం పెట్టడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. ఎందుకనంటే బిడ్డకు మంచి స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండేటప్పుడు నడిచేటప్పటికి చక్కగా నిలబడతారు అని చెప్పి. సో ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఫస్టే చీలమండ లోతు రాలేదు, 1000 మోర్లు కొలనూలు కొలిచిన తర్వాత అప్పుడు చీలమండ లోతు వచ్చింది. సో ఈ చీలమండ లోతు అనేది ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరికి వచ్చేసరికి దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చెప్పుకునేటప్పటికి అప్పుడే నూతనంగా ప్రారంభించబడిన మరి ఆధ్యాత్మికమైన జీవితానికి మనము సాదృశ్యంగా చూసుకునేటప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలోని మనము స్ట్రాంగ్గా నిలబడాలి అని అనుకునేటప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు భక్తులు ఏం ఎలా చేస్తున్నారంటే పేతురు గారు ఇలా రాస్తున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకునేటప్పుడు నిర్మలమైన పాల వలన మీరు అవి అపేక్షించండి, అవి తీసుకోండి, నిత్యము కూడాను రక్షణలో మీరు ఎదగడానికి బాగా ఉపయోగపడతాయి అని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. అక్కడ అలాగ ఉందండి. కాబట్టి మరి అనుదినము కూడా వాక్యం అనే పాలు మీరు తీసుకునండి, అప్పుడు మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు ఎదుగుతారు, వర్ధిల్లుతారు అని చెప్పి చెప్తున్నారు అక్కడ. సో ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు ఈ చీలమండ లోతులోకి రాకముందు మన యొక్క జీవిత ప్రయాణంలోని ఆధ్యాత్మికమైన జీవితంలో రక్షింపబడకముందు కూడాను మనందరి జీవితాలు ఎటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు మనల్ని తీసుకుని వచ్చి ఈ యొక్క చీలమండ లోతు అనుభవానికి లేకపోతే మన పాదాలు మన స్ట్రాంగ్ ఉండడానికి దేవుడు హెల్ప్ చేశారని మనం చూద్దామండి. కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు 40వ సంకీర్తనలోని 2వ చరణంలో ఇలాగ రాస్తున్నాడు. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను అని రాస్తున్నాడు. ఇప్పుడు మనం చూసినప్పుడు భక్తుడు ఏమని రాస్తూ ఉన్నాడు అంటే ఒకప్పుడు మనము రక్షించబడకముందు మన తాలూకా పరిస్థితి ఏంటంటే నాశనం అయిపోయే పరిస్థితి మంది. అంటే పాపలోకంలోని పాపాలతోటి, శాపాలతోటి, బలహీనలతోటి, దేవుడు లేనటువంటి పరిస్థితితోటి మన యొక్క జీవితాల్లో నాశనం అయిపోయే టైంలోని దేవుడు మనల్ని అక్కడ నుంచి పట్టుకొని లేవనెత్తి తీసుకొచ్చి మీరు నాశనం అయిపోవద్దు, నా బిడ్డలుగా మీరు బ్రతకాలి, నా కుమారులుగా నా కుమార్తెలుగా తీసుకొచ్చి దేవుడు మన యొక్క పాదాలను ఇప్పుడు ఎక్కడ నిలబెట్టారంటే బండ మీద నిలబెట్టారండి. ఎక్కడ నిలబెట్టారు? బండ మీద నిలబెట్టారు. ఇప్పుడు ఆ బండ ఏంటో మనం చూద్దాం. ఆ బండ ఏంటంటే మనం చూసినప్పుడు ముఖ్యంగా 3 రకాలైన ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు మనం చూసినప్పుడు మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్న నేపథ్యంలోని ఆయన దేవుడిని అడుగుతారు, నిన్ను చూడాలి అని చెప్పేసి. అప్పుడు దేవుడు ఏమని చెప్తున్నారంటే ఇదిగో అక్కడ సమీపంలోని ఒక స్థలం ఉంది, మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండ దేనికి చూపిస్తూ ఉంది అని చెప్పేటప్పుడు దేవుని తాలూకా ప్రత్యక్షతను మనకి చూపిస్తూ ఉందండి. అవునా కాదా? హల్లెలూయా. దేవుని తాలూకా ప్రత్యక్షతను మనకి చూపిస్తూ ఉంది. నాశనకరమైన గుంటలో మనం అక్కడ ఉండిపోకుండా, పడిపోకుండా, నాశనం అయిపోకుండా దేవుడు మనల్ని తీసుకొచ్చి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు మనల్ని, నేను మిమ్మల్ని రక్షించే దేవుడును, కాపాడే దేవుడును, విడిపించే దేవుడును అని చెప్పి దేవుడు మనల్ని
తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. రెండవది మనం చూసినప్పుడు యేసుప్రభువు వారి లోకంలో ఉండేటప్పుడు ఒక చక్కని ఉపమానం చెప్పారండి. బుద్ధి గలవాడు బుద్ధి లేనివాడు ఎలాగా ఇల్లు కట్టుకుంటున్నారు అని మనం చెప్పుకునేటప్పుడు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలోని 24వ వచనంలోని ఇలా రాస్తున్నారు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అంటున్నాడు. ఇక్కడ బండ దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చెప్పుకునేటప్పుడు భద్రతకు సాదృశ్యంగా ఉందండి. ఎందుకు భద్రత అని మనం చూసుకునేటప్పుడు వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. హల్లెలూయా. అంటే దేవుడు ఎంతో భద్రతను అనుగ్రహించారు ఆ యొక్క బండ మీద ఉండడం వల్ల. క్రీస్తును బండ మీద కట్టబడిన మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితము లేకపోతే మన యొక్క జీవితాలు ఎలాగ ఉంటాయంటే భద్రతగా ఉంటాయి అన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను కూలిపోకుండా పడిపోకుండా మరి ఎటువంటి రీతిగా చెదరిపోకుండా దేవుడు కాచి కాపాడి భద్రతనిచ్చే దేవుడై ఉన్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు బండ దేనికి సాదృశ్యంగా ఉందనేటప్పుడు మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయంలోని 18వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ఈ రీతిగా తెలియచేస్తున్నారు. దేవుడు పేతుతో మాట్లాడుతున్నారు కదా, ఇదిగో నీ బండ మీద నా యొక్క మందిరాన్ని కడతానని చెప్తున్నారు. అంటే స్థిరమైన స్థలంగా మనం చూస్తున్నాం. స్థిరమైన ఆశీర్వాదంకు, స్థిరమైన జీవితానికి, స్థిరమైన వ్యక్తిత్వానికి, లేకపోతే స్థిరమైన స్వభావానికి, స్థిరమైన ఒక మంచిని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాము. సో ఇప్పుడు మనం జ్ఞాపకం చేసినప్పుడు దేవునిలోకి రాకముందు ఇవేమీ కూడా మనకి లేవు. ఎప్పుడైతే దేవునిలోకి వచ్చిన తర్వాత దేవునితో ప్రయాణం చేసేటప్పుడు దేవుడు మనకి ఏం చేస్తున్నారు అంటే ఇటువంటి రీతిగా బండ మీద కట్టబడిన ఈ యొక్క పాదాల్లాగా, ఇల్లులాగా, మందిరంలాగా మన యొక్క జీవితాలను దేవుడు కడతా ఉన్నాడు. కాబట్టి మన యొక్క పాదాలు అన్నవి ఫస్ట్ బలంగా ఉండాలి. పాదాలు బలంగా లేకపోతే ఇటువంటి ఆపర్చునిటీస్ ఏవి కూడా మన యొక్క జీవితాల్లో ఉండవు. అదేంటండి అలాగని సార్ అంటున్నారా? రండి చూద్దాం. మనము అపోస్తలులు రాసిన కార్యాల్లోని 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక ఆయన కనబడుతున్నారు. ఎవరనంటే ఒక కుంటివాడైన భిక్షకుడు. అతను ఏంటంటే పుట్టినది మొదలుకొని కూడా కుంటివాడు. అపోస్తలులు రాసిన కార్యాల్లోని 3వ అధ్యాయంలోని ఇటువంటి రీతిగా మనకు కనబడుతుంది. 2వ వచనం చదువుతున్నాను. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు అని చూస్తున్నాం మనం. 2వ వచనంలోని లాస్ట్ లైన్లోని శృంగారాలయమైన దేవాలయం వద్ద అతన్ని ఉంచుతున్నారట. ఎక్కడ ఉంటున్నాడండి? అతను ద్వారం దగ్గర ఉంటున్నాడు. 3వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి పేతురు, యోహాను కూడాను ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించేటప్పటికి బయట ద్వారం దగ్గర ఇతను భిక్షం అడుక్కోవడం చూస్తున్నారు. కాబట్టి 4వ వచనము పేతురు, యోహాను వారిని చూచి మా తట్టు చూడమన్నారు. అతనేమో ఏదైనా దొరుకుతుందేమో అని చూసుకునేటప్పుడు పేతురు గారు ఏమంటున్నారంటే మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, కానీ నజరుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి 7వ వచనము వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందను. హల్లెలూయా. ఏం బలం పొందుకొనియండి? పాదములను చీలమండలను బలం పొందుకొనెను. ఇప్పుడు 8వ వచనం అందరం చదువుదాము. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన్ని మనం చూసుకునేటప్పుడు అప్పుడు వరకు కూడాను అతను చీల మండలు బలము లేకపోవడం వలన అతను ఎక్కడ ఉన్నాడంటే ద్వారం బయట ఉన్నాడు. ఆలయం బయటలోని దేవుని సన్నిధానంలోని దేవుని వాక్యం ఏం తెలియచేస్తుందంటే 16వ సంకీర్తన 11వ చరణం దగ్గర రాగానే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదనంటే ఆ సంతోషం ఏదైనా అతను అనుభవించాడా? ప్రత్యక్షత ఏదైనా అనుభవించాడా? భద్రత ఏదైనా అనుభవించాడా అంటే దేనికి కూడా నోచుకోలేకపోయాడు. ఎందుకు? కారణం ఏంటంటే ఆ యొక్క చీల మండలకి బలం లేకపోవడం వలన. సో ఇప్పుడు దేవుడు మనకి ఆధ్యాత్మికమైన జీవితం కానీ ఏదైనా ప్రారంభించేటప్పుడు చీల మండలం నుంచి యొక్క ప్రారంభం అవుతుంది. మన యొక్క చిన్న బిడ్డలు కూడాను చీల మండలం ఫస్ట్ వాళ్ళకి బలంగా ఉంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నడడానికి, గంతలేయడానికి, పరిగెత్తడానికి మంచి కారణం అవుతుంది. అదే వాళ్ళ కాళ్ళలో బలం లేకపోతే మనం ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు నడవలేరు.
కాబట్టి భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, నిర్మలమైన వాక్యం అను పాల వలన అనుదినము కూడా మనము బలం పొందుకోవాలి. దేవుని వాక్యం మనకి బలాన్ని ఇచ్చేది. దేవుని వాక్యంలోని బోల్డ్ మినరల్స్ ఉన్నాయి, దేవుని వాక్యంలో బోల్డ్ ప్రోటీన్ ఉంది, దేవుని వాక్యంలోని చాలా కాల్షియం ఉంది, దేవుని వాక్యంలో ఐరన్ ఉంది. దేవుని వాక్యం మనకి ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో కూడాను శక్తినిచ్చేదిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకునేటప్పుడు మరి దేవుని యొక్క సన్నిధానంలోని ఆధ్యాత్మికమైన జీవితంలోని ప్రారంభించబడిన ఈ యొక్క జీవితము, ఈ యొక్క పరిచర్య అనేది చీలమండలు చాలా బలంగా ఉండాలి. మన మొట్టమొదటి అడుగులు పునాది, ఆధ్యాత్మిక పునాది అనేది చాలా బలంగా మనకి కనబడాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతిరోజు కూడాను వాక్యం కూడాను ఎక్కువగా నెమర వేసుకోవాలి, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయాలి, వాక్యం దొరకగానే వాటిని తినేయాలి అని చెప్పేసి భక్తుడు తెలియచేస్తున్నాడు వాక్యం ద్వారా. కాబట్టి ఇప్పుడు మన యొక్క జీవితంలో వాక్యము దేవుని సన్నిధానంలో ఎంతగా ఎదుగుదలను, బలాన్ని తీసుకుని వస్తూ ఉంది. సో రెండవది మనం చూసుకునేటప్పుడు ఇంకా ఏ అనుభవం కనబడుతుంది, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలోని 4వ వచనంలో ఇలా రాస్తున్నాడు, ఆయన మరి 1000 మోర్లు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను అని రాస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు రెండవ అనుభవం ఏంటి, మోకాళ్ళ లోతు అనుభవం అని కనబడుతుంది. సో అందరికీ వెంటనే వెళ్ళిపోయింది మోకాళ్ళ లోతు అనగానే మోకాళ్ళ ప్రార్థన గుర్తొచ్చిందండి. హల్లెలూయా. ఏం చెప్తారు రెండవది, మోకాళ్ళ లోతు అనుభవం అనండి, మోకాళ్ళ లోతు అనుభవం అనండి. హల్లెలూయా. మోకాళ్ళు తెల్లబడితే మోకాళ్ళు తెల్లబడతాయి అంటారు కదా కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మోకాళ్ళ వెంబడి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉంటే మన ముఖాలు తెల్లబడతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడాను మోకాళ్ళతో ప్రార్థన చేసిన వాళ్ళు, ప్రార్థన జీవితము ఉన్న వాళ్ళు కూడాను అనేకమైన కార్యాలు వాళ్ళు చూశారు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయన కూడాను సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుని కుమారుడిగా, దేవుడిగా జీవిస్తుండేటప్పుడు ఆయన మనకు మాదిరి ఉంచడం కొరకు ఆయన పరిచర్య చేస్తూ మరి ఆయన కూడాను ఏకాంత ప్రార్థన చేసే అనుభవం ఆయనకి ఎంతగానో ఉన్నది. పగలంతా పరిచర్య చేయడం, రాత్రంతా కూడాను ప్రార్థించడం మనకి కనబడుతుంది అనేకమైన చోట్ల. కాబట్టి ఈ యొక్క మోకాళ్ళు నల్లబడేటప్పుడు, మోకాళ్ళు తెల్లబడడం అంటే ఏంటి అంటే జీవితంలో ఎదురయ్యే ఎటువంటి శోధనలు, సమస్యలు, ఎటువంటి టాస్క్లు మనం జయించడానికి దేవుని తాలూకా శక్తి మనకి కావాలనుకునేటప్పుడు ప్రార్థన చేయాలి. అలాగని మనం రెండవది మనం చూసినప్పుడు ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని కూడా జయించడానికి కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆ యొక్క శోధనని మనం జయించగలము. కాబట్టి దేవుడు ఇలా తెలియచేస్తున్నాడు. లోక రాసిన సువార్త 22వ అధ్యాయంలోని 40-41 వచనం అనుకుంటున్నాను, అక్కడ రాస్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మనకి ప్రార్థన చేయాలని చెప్పిన దేవుడు ఆయన అక్కడ అదే ప్రార్థన చేస్తున్నారు. ఆయన కూడాను ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నారు అని అంటే ఆ వెరీ నెక్స్ట్ టైం ఆయనకి ఏముందంటే ఆయన ఎదురుగుండా ఒక పెద్ద టాస్క్ అనేది రాబోతోంది. ఏంటి ఆ టాస్క్ అంటే ఆయన పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళు వచ్చేసి యేసుప్రభు వారిని సిలువకి అప్పగించాలి. ఇవన్నీ కూడాను ఆయన జయించాలి అని అనుకునేటప్పుడు ఆయన కూడాను ప్రార్థన చేసుకోవాలి, ఆయన కూడాను ప్రార్థనలో గడపాలి. కాబట్టి ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారంటే 41వ వచనం మనం చూసుకునేటప్పుడు, వారి యొద్ద నుండి రాతవేత దూరం వెళ్ళి మోకాళ్ళలోని తండ్రి, ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించను అని చెప్పి చూస్తున్నాం. మనం దేవుడు కూడాను ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువు వారు మనకి మాదిరి ఉండడం కొరకు ప్రార్థన చేస్తున్నారు. పై వచనంలో ఏం చెప్తా ఉన్నారంటే శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. శోధనలో మనం ప్రవేశించకూడదనంటే మనం ఎప్పుడు కూడాను ప్రార్థన ఆపకూడదు. అంటే చాలాసార్లు
మనకి ప్రార్థన ఆపేయడానికి కారణాలు ఏమొస్తాయి అని అంటే, మన ఇంటికి చుట్టాలు వచ్చారండి, ప్రార్థన ఆగిపోయింది. మనం చుట్టాల ఇంటికి వెళ్ళామండి, ప్రార్థన ఆగిపోయింది. షాపింగ్కి వెళ్ళామండి, ప్రార్థన ఆగిపోయింది. పని ఒత్తిడి ఎక్కువైపోయిందండి, ప్రార్థన ఆగిపోయింది. లేకపోతే కరెంట్ లేదండి, ప్రార్థన ఆగిపోయింది. ఆరోగ్యం బాగలేదు, ప్రార్థన ఆగిపోయింది. ఇలాగా రకరకాల కారణాలు మనం చెప్పి ప్రార్థన ఆపేస్తాము. కాబట్టి ఈ యేసు ప్రభువు ఈ లోకంలో ఉండేటప్పుడు ఒక ఉపమానం చెప్తున్నాడండి. ఎప్పుడైతే విత్తే వ్యక్తి విత్తేటప్పుడు వాడు నిద్రించిన సమయంలోనంట శత్రువు వచ్చి గురుగులు విత్తిపోయాడు అని రాస్తున్నారు. అంటే విశ్రాంతి తీసుకునే సమయంలోని అపవాదం ఏం చేస్తున్నాడంటే అక్కడ బ్యాడ్ సీడ్స్, ఏవైనా చెడ్డ విత్తనాలు, చెడ్డ కారణాలు, చెడ్డ పరిస్థితులు ఏర్పాటు చేయడానికి కారణం అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను నేను. నిర్గమకాండంలోని 17వ అధ్యాయంలోని 8వ వచనం మనం చూసినప్పుడు ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడాను ఐగుప్తు నుంచి కనాన్కు వెళ్తున్న నేపథ్యంలోని రెఫీదీంకి వచ్చారండి. ఎక్కడికి వచ్చారు? రెఫీదీము. చెప్పండి, రెఫీదీంకి వచ్చారు వాళ్ళు. రెఫీదీం అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి స్థలము. విశ్రాంతి స్థలంకి వచ్చేటప్పుడు వాళ్ళు విశ్రాంతి స్థలంకి రాగానే వెంటనే ఎవరు వచ్చారు? అమాలేకీలు వచ్చారు, శత్రువులు వచ్చారు. గడిచిన వారం చెప్పాను నేను మీకు, శత్రువులు వచ్చారు అని అంటే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు మన యొక్క జీవితంలోని మరి ప్రార్థనా సమయంలో మనం విశ్రాంతి కానీ ఇంకొక పని చేయకూడదు అన్నది దేవుడు మనకి తెలియచేస్తున్నారు. ప్రార్థనా సమయం మనం కేటాయించాలి. ప్రార్థన ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాల్సిన సమయం మనం ఇచ్చేయాలి. ఇచ్చేసినప్పుడు దేవుడు మనకి కావాల్సిన కాపుదలనే మన దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఏదైనా శోధన, శ్రమ, సమస్య ఏదో వచ్చినా కూడాను వాటి నుంచి దేవుడు మనం జయం పొందుకోవడానికి సహాయం చేస్తారు, మనకి సలహా ఇస్తారు దేవుడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థనలో ఎప్పుడు కూడాను బ్రేకులు రాకూడదు. మన విశ్రాంతి తీసుకోవాలి, ప్రార్థన ఆపి అని మన యొక్క మనసులో ఇప్పుడు కూడాను రాకూడదండి. కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. రెండవ అనుభవం ఏంటంటే మోకాళ్ళ జీవితంలోని ఇంకా టాస్క్లు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగ జయించారు అనుకునేటప్పుడు మనం ఏలియా గారిని మనం చూస్తునేటప్పుడు మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తునేటప్పుడు ఆ దేశంలోని కరువు భయంకరంగా ఏలుతున్న నేపథ్యంలోని ఏలియా గారు మోకాల్లోని ప్రార్థన చేస్తున్నారు. కొండ మీదకి వెళ్ళిపోయి మోకాల్లోని ప్రార్థన చేస్తునేటప్పుడు దేవుడు అతనికి ఒక ఆనవాళ్ళు చూపించారు. అరచేయంత మేఘాన్ని అతనికి చూపించారు. కాబట్టి దేవుడు ఆ మేఘం ద్వారా మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా అక్కడ కార్యం జరుగుతుంది అని చెప్పి. కాబట్టి అక్కడ మోకాళ్ళ ప్రార్థనకి ఆయనకు జవాబు వచ్చినట్లు మనం చూస్తున్నాము. రెండవది మనం చూసినప్పుడు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము మనం చూసినప్పుడు ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అప్పుడు దానియేలు వెళ్ళిపోయి ఏం చేస్తానంటే రోజు కూడాను ప్రతిరోజు కూడా ముమ్మారు మోకాల్లోని దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ఆ శాసనం ఏంటి? దేవుడికి ఎవరైనా సరే ప్రార్థన చేశారు అని తెలిస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి సింహాల గుహలో వేసేస్తారు. అందరూ ఇక్కడ ఉన్నారా అండి? హల్లెలూయా. ఏం చేస్తే? ప్రార్థన చేస్తే కదా. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన మానేయాలి కదా. చెప్తారా? దానియేలు మానలేదు, కానీ మనం అయితే ఏం చేస్తాం? అమ్మో సింహాల గుహలో అండి, నాకు కుక్క పిల్లి అంటేనే భయం, సింహాల గుహలో అయితే ఇంకేమనుందని చెప్పి వెంటనే మానేస్తాం ప్రార్థన. దేవుడికి స్తోత్రం కలిగింది గాక. ఈ రోజు నుంచి దానియేలు లాంటి ధైర్యం మనకి దేవుడు అనుగ్రహించింది గాక. దానియేలు లాంటి ప్రార్థన మనకు అనుగ్రహించింది గాక. అలాగే దానియేలు లాంటి విజయం కూడా దేవుడు మనకు అనుగ్రహించింది గాక. దానియేలు లాంటి సాక్ష్యం మనకు అనుగ్రహించింది గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసుకునేటప్పుడు దానియేలు ఏం చేస్తున్నారు అని దినము కూడా ముమ్మారు మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నారు. అయితే శాసనం మార్చబడలేదు, కానీ ఆ శాసనం ప్రకారం ఇతను తీసుకుని వెళ్ళిపోయి సింహాల గుహలో వేసేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తారనంటే పరలోకంలోంచి ఆయన దూతను పంపించి ఆ యొక్క సింహాల నోర్లు మూసేశారు. ఇతన్ని సజీవంగా బయటకు తీసుకొచ్చి గొప్ప సాక్ష్యం ఏంటంటే ఆ లాస్ట్ వచనాలు మనం చూసినప్పుడు ఈ దానియేలు దేవుడే దేవుడు, విడిపించడానికి, రక్షించడానికి ఆయన ఒక్కడే సమర్థుడని అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఈరోజు నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని, ఇటువంటి ప్రార్థనను దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకనంటే దాని ద్వారా దేనికి ఎంతో మహిమ రావాల్సి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మనం చూసుకుంటే చాలా ఉన్నాయి, కానీ ఇక్కడికి ఇవి చాలు. ఇంకా మనం చూసుకునేటప్పుడు మనుషులు ఇంకా ఒక సందర్భం ఒకటి చెప్తాను నేను. అపోస్తలులు రాసిన కార్యాల్లోని 9వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి పేతురు మనకి కనబడతారు. పేతురు కూడాను ఇక్కడ ఏంటి సందర్భం అంటే, అక్కడ ఒక శిష్యురాలు చనిపోయారండి, దోర్క. చనిపోయిన తర్వాత అక్కడున్న స్త్రీల సమాజం వాళ్ళందరూ ఏం చేశారంటే చనిపోయిన ఆమెను స్నానమది చేయించి బట్టలది కట్టి ఆ యొక్క మేడగదిలో ఆ యొక్క శవాన్ని పడుకోబెట్టారంట. పడుకోబెట్టి వెంటనే పేతురు గారిని కబురు పెట్టారు. పేతురు గారు వచ్చి ఏం చేస్తున్నారంటే 39వ వచనం దగ్గర రాగానే పేతురు గారు మేడగదిలోనికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ చూశారు. వాళ్ళందరూ ఏడుస్తుంటే వాళ్ళని బయటకు పంపించిన తర్వాత 40వ వచనం మనం చూసినప్పుడు పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దామా. ఈ మాట ద్వారా దేవుడు మనకేంటి బోధిస్తున్నారని అంటే, సిచ్యువేషన్స్ అయిపోతున్నాయండి, ఇంకేంటి అంత అయిపోయింది, చేజారిపోయింది, అలాగైపోయింది అనిపోయి మనం నీరసించిపోయి పక్కలు కూడా నీరసింప చేసేసి అలాగుండిపోవడం కాదు. దేవుడు విశ్వాసాన్ని ప్రకటించమంటున్నాడు. దేవుడు నిరీక్షణను ప్రకటించమని చెప్తున్నాడు. దేవుడికి ఎటువంటి సమయంలో కూడా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన సమర్థుడు అని చెప్పి మనము ఏం చేయాలంటే మన ప్రార్థనా జీవితం ద్వారా పరలోకంలో దేవుని భూమి మీదకి తీసుకుని వచ్చి అక్కడ అద్భుతమైన కార్యము జరగడానికి మనం ఏమవ్వాలంటే కారకులం అవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి ఇటువంటి ప్రార్థనాత్మక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇప్పటి నుంచి ఇంకా అద్భుతమైన కార్యములు మనం చూచడం గాక. అనేకుల విడుదలకు మనం కారకులం అవుదాం గాక. హల్లెలూయా. అనేకుల జీవితాల్లో ఆశ్రయానికి మనం గొప్ప కారకులం అవుదాం గాక. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రార్థనా జీవితము రెండవది మనం చూసుకునేటప్పుడు ప్రార్థనా జీవితము మనం చూస్తూ ఉన్నాము. మూడవది మనం చూసుకునేటప్పుడు యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయంలో 47వ అధ్యాయంలోని 4వ వచనంలో ఇంకో మాట మనకి కనబడుతుంది. ఇంకా ఆయన 1000 మోర్లు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఎంతండి? గట్టిగా చెప్పండి ఒకసారి. మొలలోతు ఉందన్నమాట. ఈ మొలలోతు అనేది చాలా డేంజర్, అవునా కాదా? అంటే అప్పుడప్పుడు మనం బాప్తిసం ఇచ్చేటప్పుడు కుండీలో ఇస్తాం కాబట్టి కుండీలోని వాటర్ ఫ్లో ఏముండదు కాబట్టి వాళ్ళు స్టేబుల్గా నిలిచి ఉంటారు. ఎప్పుడైనా నదిలోకి కానీ సముద్రంలోకి కానీ వెళ్ళారా? వెళ్ళేటప్పుడు మనము అక్కడికి వచ్చేటప్పుడు ఎలాగుంటుంది అంటే, నీళ్ళు ఇక్కడ మోకాల్లోకి రాగానే మన కాలు తాలిక గ్రిప్ అనేది తగ్గిపోద్ది అనమాట. తగ్గిపోవడం వల్ల మన కాలు ఇలాగ అయిపోయి ఇలాగ అవుతూ ఉంటాం మనం. అవునా? ఎక్స్పీరియన్స్ చేశారా? ఇలాగ అవుతూ ఉంటాం. దాని తాలూకా ప్రభావం ఎక్కువైపోయిన తర్వాత మనం ఇలాగ అవుతూ ఉంటే మనకు భయం వేస్తుంది. ఖచ్చితంగా అలా వచ్చి మనం తీసుకెళ్ళిపోద్దేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు వాక్యంలోకి వద్దాం మనం. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది ఏంటి అని మనం చూసుకునేటప్పుడు ఇక్కడ 2 సందర్భాలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటి, ఇటు అటు తోగడం ఏంటి అని మనం చూసుకునేటప్పుడు ఒకటి లోకము, రెండవది దేవుడు. సో ఈ పరిస్థితి ఎలా కనబడుతుందనంటే, ఈ ఆధ్యాత్మికమైన జీవితంలోకి మనం లోతులోతుకి వెళ్ళేటప్పటికి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి ఒక ప్రక్కన. ఇంకో ప్రక్కన ఆకర్షణలు కూడా మనకి వస్తాయి. ఎన్నెన్నో ఆఫర్స్ వస్తూ ఉంటాయి, మనకి ఎన్నెన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం ఏమనుకుంటాం అంటే, ఇవన్నీ కూడా నేను ఆధ్యాత్మికమైన జీవితంలో బాగా ప్రార్థన చేసేస్తున్నాను కాబట్టి ఇవన్నీ నాకు వచ్చేస్తున్నాయి. సో వీటి గుండా నేను వెళ్ళేటప్పుడు నేను ఇంకా చాలా బాగుంటాను, నేను చాలా ఇంకా ఆస్వాదించబడిన వ్యక్తిగా ఉంటాను, సంతోషంగా ఉంటాను అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. రండి కొన్ని మాటలు మనం చూద్దాము. గబగబా వెళ్ళిపోతాను, టైం అవుతుంది కదా. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం మనం చూసినప్పుడు 4 రకాలైన చెట్లు మనకి కనబడతాయి. ఈ 4 రకాలైన చెట్లలోని మరి చెట్లు వచ్చి వీళ్ళకి ఏమని చెప్తా ఉన్నాయి అంటే 8వ వచనంలోని, చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించి కొనవలనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురా? నా తైలం నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? చెప్తారా? ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అనండి. ఎవరంటున్నారండి మాట? ఒలివ చెట్టు అంటుంది.
కింది మాట దగ్గరకు వచ్చేటప్పటికి అంజూరపు చెట్టు కూడాను అదే మాట అంటుంది. అదంతా చదివినప్పటికీ మనకు టైం అయిపోద్ది కాబట్టి ఆ అంజూరపు చెట్టు కూడాను అదే మాట అంటుందండి. 11వ వచనంలో చూసుకునేటప్పుడు అంజూరపు చెట్టు కూడాను ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఏక మానుదునా అని చెప్పి వాళ్ళతో అంటున్నారు. అలాగనే 12వ వచనం దగ్గర రాగానే ద్రాక్షవల్లి దగ్గరకు వచ్చారు. ద్రాక్షవల్లి కూడాను సేమ్ అలాగే అంటున్నాయి, ఇటు అటు ఊగడానికి నేను వస్తానా అని చెప్పి. ఏంటి అంటున్నాయా లేదా? మీ బైబిల్లో ఉందా? బైబిల్లో తెచ్చారా? హల్లెలూయా. ఇప్పుడు ఆ చెట్లు ఏమంటున్నాయి? ఇటు అటు ఊగడానికి నేను వస్తానా అని అంటున్నాయి. అంజరపు చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆఫర్ వచ్చింది, ఎటువంటి అవకాశం వచ్చింది, ఎటువంటి ఆకర్షణ వచ్చింది అని అంటే రాజు అవడానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. అంటే ఎంత పెద్ద పొజిషన్ కదా, అవునా కాదా? పెద్ద పొజిషన్ కాదా? ఏంటి అందరూ ఇక్కడ ఉన్నారా లేదా? నా మీద ఏమైనా కోపంగా ఉందేంటి? సీరియస్గా చూస్తున్నారా? హల్లెలూయా. లేదు కదా? ఏమనంటే సారీ. సో ఇప్పుడు మన వాక్యంలోకి వద్దాం. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఈ యొక్క 2 అవకాశాలు వచ్చాయి. ఇటు దేవుడికి ఫలాలు ఇవ్వాలి, దేవుని కోసం కార్యాలు చేయాలి, ఇటు వీళ్ళ మీద రాజుగా ఉండాలి, అధికారాన్ని చెలాయించాలి అని అనుకుని వచ్చేటప్పటికి ఏం కోరుకుంటారు ఎవరైనా సరే? అబ్బా నేను దేవుళ్ళు ఉన్నాను కాబట్టి నాకు ఎంత పెద్ద పొజిషన్ వచ్చింది అనుకొని అటు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఈ యొక్క ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజరపు చెట్టు ఏమనుకుని అంటే మేము ఇటు అటు కూడా ఊగడానికి ఇష్టపడట్లేదు, మేము ఒక్కవైపే దేవుడి వైపే ఉండడానికి ఇష్టపడుతున్నాము అని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆకర్షణ అనేది వాళ్ళని పడగొట్టలేకపోయి, కాబట్టి ఇంకా మనం చూసుకునేటప్పుడు ఎవరైనా ఇలాంటి ఆకర్షణ పడిపోయారా అని చెప్తున్నప్పుడు మీకు ఎవరైనా గుర్తున్నారా? చెప్పండి. లోక ఆకర్షణ పడిపోయిన వాళ్ళు చెప్పండి. పాత నిబంధన అయినా పర్లేదు, కొత్త నిబంధన అయినా పర్లేదు. చెప్పాలి. సంసోను, ఇంకా ఉన్నారు, బిలాము, ఇంకా ఉన్నారు. కొత్త నిబంధనలో పాత నిబంధనలు ఎవరో చెప్పండి. అన్నయ్య సప్పిరా, గుర్తురావట్లేదా? డిసెంబర్లో అయితే క్విజ్కి అయితే ప్రిపేర్ అవుతామండి. ఇప్పుడు మీరే సడన్గా అడిగితే ఎలాగనుకుంటున్నారా? లోతు భార్య గ్యాహజీ చాలా వరకు వచ్చారు. చాక్లెట్లు కొంటానులేండి, దేవుడికి స్తోత్రం. వినబడట్లేదు. ఏదో ఇస్కరియోతు చెప్పినట్టు ఉన్నారు కదా. ఓకే, అన్ని ఆన్సర్లు చాలా కరెక్ట్గా చెప్పారు. ఇంకొక వ్యక్తిని చూపించి ముందుకెళ్దాం మనం. 2వ తిమోతి పత్రిక పౌలు గారు రాస్తూ 4వ అధ్యాయంలోని ఒక వ్యక్తిని మనకి పరిచయం చేస్తున్నారు. 10వ వచనము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళిపోయారు. అంటే అప్పటి వరకు కూడాను దేమ చీలమండలు బలం పొందుకొని మోకాల జీవితం, ప్రార్థనా జీవితము అన్ని కలిగుండి పౌలు గారి ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, వాక్యము ఇవన్నీ విన్న వ్యక్తి కూడాను అతను ఏమయ్యాడనంటే వెంటనే ఈ లోకంలోని ఏ ఆకర్షణ వచ్చిందో ఏమొచ్చిందో అతనికి వెంటనే అది విడిచి వెళ్ళిపోయారని చెప్పి లేఖన భాగం తెలియచేస్తుంది. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నారు ఈ మొలలోతు అనుభవం ద్వారా, దేవుడు మనకి ఏంటి నేర్పిస్తున్నారో చూద్దాం రండి. అపోస్తులు రాసిన కార్యాలు 12వ అధ్యాయము. అపోస్తులు రాసిన కార్యాలు 12వ అధ్యాయం మనం చూడగానే వెంటనే ఏం గుర్తు వస్తుంది అంటే పేతురు గారిని ఆయన్ని అరెస్ట్ చేయడము, ఆయన చెరసాలలో ఉంచడం మనకి కనబడుతుంది. కాబట్టి ఆ సంఘం అందరూ కూడాను ఎలాగ ప్రార్థన చేస్తున్నారంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. 5వ వచనం దగ్గరికి, 5వ వచనంలోకి ప్రార్థన చేసేటప్పుడు 7వ వచనం దగ్గర రాగానే ఆ యొక్క చెరసాలలోకి మరి దేవుని తల్లిక దూత రావడం అన్నది మనం చూస్తూ ఉన్నాము. 8వ వచనం చదువుదామండి. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. ఏం చెప్పారు? నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమంటున్నారు. మళ్ళీ చెప్తారా? నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ యొక్క మొలలోతు అనుభవం అనేది
నడుం దగ్గర కదా వచ్చేది. కాబట్టి నడుము అనేది ఎలాగ ఉండాలి, దేనికి సాదృశ్యంగా ఉంది, దేవుడు ఈ మాటల ద్వారా మనకేంటి బోధిస్తున్నారంటే, ఇదిగో పేతురు, ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది, శోధన వచ్చింది, కాబట్టి నువ్వు ఇలాగా చెరసాల్లో ఉండేటప్పుడు మరి చెరసాల నుంచి నేను బయటకు తీసుకొస్తున్నాను, కాబట్టి ఇలాంటి శ్రమలు, శోధనలు, బాధలు వస్తాయని నువ్వు పరిచర్య మానేయకూడదు. ఏంటి? పరిచర్య మానేయకూడదు. కాబట్టి ఫస్ట్ అనేది నడుము లోతు అనేది దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుందంటే పరిచర్యకు సాదృశ్యంగా మనకి కనబడుతుంది. అలాగే ఇక జోడు అనేది దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుందంటే పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ ఎఫెసీ పత్రికలో చెప్తారన్నమాట, సమాధాన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోవాలి. అంటే మనకి సువార్త ప్రకటించే అలవాటు ఉండాలి. సువార్త ప్రకటించే అలవాటు 6వ అధ్యాయంలోని ఎఫెసీ 6:15లోని, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడుడి అంటున్నాడు. అంటే మన యొక్క పాదాలు మరి సువార్త చేయడానికి సిద్ధపడాలి ఎట్ ఎనీ కాస్ట్. దేవుని తాలూకా ఉద్దేశము ఎందుకునంటే అనేక మందిని సిద్ధపరచాలి, మనము అనేక మందిని దేవునిలోకి తీసుకొని రావాలి, అనేక మందికి ఆశ్వాద కారణంగా ఉండాలి, అనేక మందిని దేవునికి పరిచయం చేయాలి, దేవుని తాలూకా వారసులుగా మనము వాళ్ళని సిద్ధపరచాలన్నమాట. కాబట్టి అక్కడ పౌలు గారు పై మాటలు ఏం చెప్తున్నారంటే, మీరు పోరాడినది ఈ లోకమైన మనుషులతో కాదంటున్నారు. అంటే అక్కడ యుద్ధంకి గురించి, ఆయుధాల గురించి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక జోడు అనేది మనం చూసినప్పుడు సువార్త ప్రకటించడానికి ఒక ప్రక్కన మనం సాతాన్ తోటి, అపవాదితోటి పోరాడుతూ ఉన్నాము. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు మనకని చెప్పేటప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండాలి, నడుము అనేది బలంగా కట్టుకోవాలి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా ఏం చేయాలో మనం చూద్దాం. మనము ఇప్పుడు పేతురు గురించి మనం అలా చూసినప్పుడు పేతురు అలాగనే ముందుకు వెళ్ళిపోయేటప్పుడు అలాగా సువార్త ప్రకటించేటప్పుడు కానీ, లేకపోతే దేవుళ్ళు మనం స్ట్రాంగ్గా నిలబడడం వల్ల కానీ దేవుడు మనకిచ్చే ఆధిక్యతలు ఏంటంటే నహూము 1:15, అలాగే యెషయా గ్రంథము 52:7 మనం చూసినప్పుడు సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరంగా ఉన్నాయి, పర్వతముల పైన ఉన్నాయి అని దేవుడు తెలియచేస్తున్నారు. అంటే అంతటి ఉన్నత స్థితిలో లోకి వాళ్ళని దేవుడు తీసుకుని వెళ్తారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చూసినప్పుడు ఇంకా ఇక నడుము బలము చాలా మనం బలం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు ఈ లోకంలో ఉండేటప్పుడు ఈ రీతిగా తెలియచేస్తున్నారు. లోక రాసిన సువార్త 12వ అధ్యాయంలోని 35వ వచనంలో ఇలా రాస్తా ఉన్నాడు, మీ నడుములు కట్టుకొనండి, ఎప్పుడు కూడాను మీ దీపము వెలుగుచుండనియ్యుడి అని చెప్తున్నాడు. అంటే మన యొక్క దీపం అనేది ఆధ్యాత్మికమైన జీవితంలోని ఎలాంటి ప్రాబ్లమ్స్, ఆకర్షణలు ఎటువంటివి వచ్చినప్పటికీ కూడాను మనం ఎక్కడా కూడాను ఏం చేయాలంటే ఆధ్యాత్మికమైన జీవితం అనేది ఆగిపోకూడదు. అంటే చాలామంది ఇక్కడ ఆగిపోతారండి. ముందు చీలమండల వరకు చాలా బాగుంటారు, మోకాళ్ళ జీవితం, ప్రార్థనా జీవితం దగ్గరకు వచ్చేసరికి బాగుంటారు. అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా నేను నిలబడిపోయినలే, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు అన్నీ మేలు చేస్తున్నాడులే, కార్యాలు చేస్తున్నారులే, ఇంకా నాకేంటి, నేనే నాయకుడు అనుకుంటారు. అది ఆ మాట కూడా చూపిస్తున్నాను నేను. సంఖ్యాకాండంలోని ఒక మాట కనబడుతుంది. 16వ అధ్యాయంలోని 3వ వచనం దగ్గర రాగానే కోరహు మనకు కనబడతారు. కోరహు మోషేతోటి ఈ రీతిగా చెప్తా ఉన్నాడు, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొంచున్నారని చెప్తున్నాడు. అర్థమైందా? హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా అండి? అంటే ఒక ప్రార్థన చేస్తునేటప్పుడు, ఒక దర్శనాల్లో, ఒక కళ్ళలో వచ్చేస్తునేటప్పుడు ప్రార్థనకు జవాబు రాగానే ఇంకా మా అంతటి వాళ్ళు లేరు, ఇంకా వాళ్ళతో పని ఏంటి, వీళ్ళతో పని ఏంటి, మనమే పరిశుద్ధులు, మనమే నాయకులు, మనమే అన్నిని అని ఒక స్వభావం అనేది వస్తుంది. ఈ స్వభావం ఎవరిదని అంటే ఈ యొక్క సాతాంది, లూసిఫర్ దేవుడి దగ్గర అలాగనే హెచ్చించుకొని వాడు పడిపోయాడు. ఇప్పుడు కోరహు కూడా కొంతమంది పోగు చేసుకొని దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడికి వ్యతిరేకంగా పోరాడడానికి, నాయకుడి మీద తిరగబాటు చేయడానికి పోగుపడ్డారు వీళ్ళు. వెంటనే దేవుడు వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ యొక్క కోరహు ఇలాగ ఉండేటప్పుడు కోరహుకి కుమారులు ఉన్నారు. కుమారులు ఉండేటప్పుడు సాధారణంగా తల్లిదండ్రులు ఏ మార్గంలో వెళ్తే పిల్లలు కూడా చాలా మంది అలాగే ఆ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతారు. ఈ రోజుల్లో మనం చూసుకుంటే తల్లిదండ్రుల కంటే పిల్లలు ఇంకా ఎక్కువ జ్ఞానం ఎక్కువైపోయి ఇంకా వీళ్ళకంటే ఇంకేడాకులు ఎక్కువ చెడ్డ చేసే వాళ్ళు మనకి కనబడుతున్నారు. కానీ
కోరహు కుమారులు తండ్రి మార్గంలో వెళ్ళలేదండి. హల్లెలూయా. తండ్రి మార్గంలో వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళు దేవుణ్ణి గౌరవించరు, దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడిని గౌరవించరు, ఆయన ఆధీనంలో ఉన్నారు. కాబట్టి కోరహు కుమారులు ఇంచుమించు 11-12 కీర్తనలు రాశారండి. కీర్తనలు అన్నీ కూడా మనం వాళ్ళు రాసిన చూస్తే దేవుని తాలూకా గొప్పతనం గురించి, ఆయన రాజ్యం గురించి, ఆయన బలం గురించి, ఆయన నామం గురించి ఎంతో చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. 84వ కీర్తన మనం చదువుకునేటప్పుడు, ప్రభా నీ సన్నిధానంలో ఉండడం ఎంత మంచిది, నీ ఆవరణలో గడపడం ఎంత మంచిది, నీ మందిర ఆవరణ చూడవాలని నాకు ఎంత ఆశ కలుగుతుంది, దుప్పి నీటి వాగల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఎంతగానో సొమ్మసిల్తో ఉంది, ఆశపడుతుంది అని రాస్తున్నారు. ఈ కీర్తనలు ఎవరు రాస్తారో తెలుసా? కోరహు కుమారులు రాస్తారు. అంటే కోరహు ఏం చేశాడు? ఇటు అటు ఊగే నేపథ్యంలోని లోకం వైపు ఊగేసి, పదవుల వైపు ఊగేసి తన్ని తాను హెచ్చించుకొని దేవునిలో లేకుండా దేవుని తాలూకా సహవాసం కోల్పోయి భూమి నెరవిడిచి మింగేయడానికి కారకుడైతే ఆ కడుపులోంచి వచ్చిన బిడ్డలు మాత్రము మంచిని చూస్ చేసుకున్నారు, మంచిని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వీళ్ళు దేవుని వైపు రావడానికి కారణమైంది. కాబట్టి ఈరోజు మన యొక్క జీవిత ప్రయాణంలోని, ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని మొలల్లోతు అనుభవం మనకేం నేర్పిస్తుందంటే, దేని వైపు కూడా పడకు, దేవుని కంటే ఏది నీకు ఎక్కువ కాదని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్క దేవుడు ఉంటే చాలు, ఏది ఉన్నా లేకపోయినా కూడాను తర్వాత దేవుడు అవన్నీ అవసరమైతే ఇస్తాడు. దేవుడు అన్ని ఇస్తాడని చెప్తలేదు నేను, కానీ అవసరమైతే మనకి ఏది అవసరం దేవుడు ఖచ్చితంగా దేవుడు మనకి దాన్ని అనుగ్రహిస్తాడు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇలాంటి సమయంలోనే ప్రత్యేకమైన ఆకర్షణలకు, దానికి దీనికి, పదవులకు దేనికి పడిపోవద్దు, డబ్బుకి ధనానికి దేనికి పడిపోవద్దు. దేవుని వైపు ఏది న్యాయం ఉందో, దేవుడు ఎటువైపు ఉన్నాడు అటువైపు నువ్వు ఉండు అని దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొలలోతు అనుభవం చాలా డేంజరస్ లోతు, లేకపోతే డేంజరస్ అనుభవం మన యొక్క జీవితాల్లోకి. ఇంకా మనం చూసినప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసుకుంటే యెహెజ్కేలు గ్రంథంకు రండి. అక్కడ 47వ అధ్యాయం దగ్గర రాగానే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చూద్దాం మనం. 5వ వచనంలో ఇంకా రాస్తున్నాడు, ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడను, దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. ఎంత లోతు వచ్చిందండి? ఏదవలసినంత నీరు గల నది ఆయను. చెప్తారా? ఏదవలసిన లోతు చెప్పండి, ఏదవలసిన లోతు. కాబట్టి ఇది ఫైనల్ స్టేజ్. ఇది ఇక్కడ మనం చూసుకునేటప్పుడు దేవుడు భక్తుడికి ఆ లాస్ట్ స్టేజ్కి తీసుకొచ్చారనమాట. అదేంటంటే ఎదవలసిన లోతు. ఎదవలసిన లోతు దేనికి సాదృశ్యంగా ఉంది, ఏంటి నేర్పిస్తుంది అంటే, సంపూర్తిగా దేవుని పైన, లేకపోతే దేవుని ఆధీనంలోకి మనం వెళ్ళిపోవడం అనమాట. కంప్లీట్గా దేవుని ఆధీనంలోకి మనం వెళ్ళిపోవడం అనమాట. కంప్లీట్గా దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోయేటప్పుడు మరి ఏదైనా ప్రవాహం వచ్చేటప్పుడు అప్పుడప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. మరి వరదలు వస్తునేటప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఏమీ కాకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. చూసారా? ఈ సంవత్సరం మరి ఇంకా వచ్చేలేదో తెలియదు, కానీ గడిచిన సంవత్సరం వరకు కూడా మనం ఎన్నెన్నో చూసాం. కేరళ తర్వాత ఇంకా హైదరాబాద్లో అంత రాలేదనుకుంటున్నాను నేను. ఒరిస్సా ఇంకా ఎక్కడెక్కడో కొన్ని ప్రాంతాలు జలమయం అయిపోయి వరదలు వచ్చేసి మనకి చూపిస్తూ ఉంటారు. ఆ టైంలో కార్లన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మనుషులు అయితే ఇంకా లెక్కలేదు. కాబట్టి ఇక్కడ మనకేమర్థం అవుతుంది, ఆ తాలూకా వరద తాలూకా ఉధృతి అన్నది చాలా బలంగా ఉండేటప్పుడు దాని బలానికి ఇవి లోనైపోయాయి కదండి. ఆ బలం తాలూకా ఆధీనంలో ఇవన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు దేవుడు మనకి ఏం కోరుకుంటున్నాడంటే, మనం కూడా కంప్లీట్గా దేవుని తాలూకా ఆధీనంలోకి రావాలి. దేవుని తాలూకా ఆ యొక్క సంపూర్తిగా మనం రావాలి, ఆయనకి ఒప్పుకోవాలి, ఆ యొక్క నడిపింపులోకి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో దానివలన వచ్చే ప్రయోజనం ఏంటి, మనకేంటి, దేవునికి ఏంటి అని మనం చూసినప్పుడు మరి ఇక్కడ ప్రయోజనం ఏంటంటే, దేవునికి చాలా గొప్ప ప్రయోజనం అండి. దేవునికి ప్రయోజనం ఏంటంటే, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలోని 8వ వచనంలో ఇలా రాస్తూ ఉన్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను అని రాస్తున్నాడు. అంటే ఎప్పుడైతే కంప్లీట్గా మనం దేవుని తాలూకా ఆధీనంలోకి వెళ్ళిపోతామో, కంప్లీట్గా దేవుని తాలూకా
ఇష్టంలోకి, దేవుని తాలూకా నడిపింపులోకి మనం వెళ్ళిపోతామో, సంపూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోతామో, దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ మనల్ని బహుగా ఫలించేలాగా చేస్తున్నాడు. బహుగా ఫలించేటప్పుడు మరి దాని ద్వారా దేవుడు మహింపరచబడతారు. ఆ బహుగా ఫలించడం కొరకు దేవుడు ప్రాముఖ్యంగా చేసే 2 కార్యాలు చెప్తా ఉన్నాను సమయాన్ని బట్టి. ఫస్ట్ కార్యం ఏంటంటే కొలత లేనటువంటి ఆత్మను దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలోని 34వ వచనంలో ఇలా రాస్తా ఉన్నాడు, దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనుక ఆయన దేవుని మాటలే పలుకును అంటున్నాడు. ఫస్ట్ కొలత లేని ఆత్మను దేవుడు అనుగ్రహిస్తారు. మాటలు కూడా మనం చూసినప్పుడు మాటలు కూడాను దేవుని తాలూకా మాటలు ఇస్తారు. ఆ ఆత్మ ద్వారా దేవుని తాలూకా అభిషేకం అంది ఫ్లో అవుతుంది. ఆత్మ ద్వారా దేవుని తాలూకా కృపావరాలు వస్తాయి, తలాంతలు వస్తాయి. ఇంకా ఆత్మ ద్వారా దేవుని తాలూకా వాక్యం వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పేతురు గారు మనం చూసినప్పుడు, పేతురు గారు విద్యలేని పామర్లు, కానీ ఎప్పుడైతే ఆ యొక్క కొలత లేని ఆత్మ ఆయన పొందుకున్నారో, కొలత లేని ఆత్మ ఆయన పొందుకున్న తర్వాత ఆ మాటలు ఆడినప్పుడు ఆ వాక్యం ద్వారా 3,000 మంది 5,000 మంది వాళ్ళు రక్షించబడినట్లు మనం చూస్తున్నాం. దానికి రీజన్ ఏంటంటే అపోస్తులు రాసిన కార్యాలు 11వ అధ్యాయంలోని 14వ వచనం ఇలా రాస్తున్నారు, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు అంటే పేతురు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపను అని చెప్తున్నారు. అంటే పేతురు గారు మాట్లాడినప్పుడు మాటలు ఆయన ఉద్దేశ ప్రకారం ఆయన మాట్లాడలేదు. ఆయన ప్రజలను బట్టో అక్కడ పరిస్థితులను బట్టో ఏది కూడా ఆయన మాట్లాడలేదు. కానీ ఏ మాటలింటే వాళ్ళు రక్షణ పొందుకుంటారో, ఎలాంటి మాటలింటే వాళ్ళు దీవెన పొందుకుంటారో, ఎలాంటి మాటలు వింటే వాళ్ళు విడుదల పొందుకుంటారో, ఎలాంటి మాటలు వింటే వాళ్ళు విజయం పొందుకుంటారో, ఎలాంటి మాటలు వింటే దేవుని తాలూకా వారసులుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారో అవన్నీ కూడాను దేవుడు పేతురు ద్వారా వాళ్ళకి అనుగ్రహించారండి. ఆయన మాత్రమే కాదు, ఇంకా మనం చూసుకుంటే మిగిలిన శిష్యుల విషయంలో మనకి కనబడుతుంది. ఫిలిప్పు దగ్గరికి వచ్చేటప్పటికి ఫిలిప్పు కూడాను దేవుని ఆత్మ చేత అతను కూడాను ఎక్కడెక్కడ విడుదల అవసరమైందో, ఎక్కడెక్కడ కార్యం అవసరమైందో అక్కడంతా కూడా ఫిలిప్పును దేవుడు తీసుకుని వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాము. యోహాను మనం చూసుకునేటప్పుడు యోహాను ఆయన ఎక్కడ సువార్త చెప్పినట్టు కానీ బోధించినట్లు కానీ ఆయన మనకు కనబడట్లేదు. కానీ ఆయన ద్వారా దేవుడు ఎటువంటి కార్యం చేశారు చూద్దాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఎలాగండి చదువుతారా నాతో పాటు? నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అంటున్నారు. అదేంటది? యేసుప్రభు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు యోహాన్ గారు ఎప్పుడు ఆయన రొమ్మనే ఉండేవారు కదా, అలాగుందా లేదా చెప్తారా? అందరూ ఇక్కడ ఉన్నారా అండి? అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇంకా కొన్ని చేతులు ఎగసలు అంటే మీరు ఇక్కడ లేరనమాట. శరీరం మాత్రం ఇక్కడ ఉంది, మైండ్ ఎక్కడ ఉంది మీది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మరి యోహాను ఏంటి, అప్పుడు యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయన రొమ్మునే ఆనుకుని ఉన్న శిష్యుడు అని రాయబడింది అతని గురించి. ఇప్పుడు చూస్తే ఆయన్ని చూడగానే చచ్చిన వాని వల్లే పడిపోవడం ఏంటి? చెప్తారా? మీకేది తెలుసో చెప్తే నేను అది నేర్చుకుంటాను. నేను అయిపోయింది. అప్పుడు ఏసేక ఇప్పుడు ఏసే కదా ఏంటి? ఈ లోకంలో ఉండేటప్పుడు మనిషి కుమారుడుగా ఉన్నారు. ఆయన తేజస్సును చూడలేకపోయారు. ఇప్పుడు ఈయన విలువేంటన్నదినా తెలుసుకున్నారు. మనిషి కుమారుడుగా ఉండేటప్పుడు ఆయన దేవుడు కాబట్టి దేవుడిగా మనుషునిగా
యోహాను చాలా ప్రేమించారు. కాబట్టి ఆయన రొమ్మునే ఉండి అస్తమానం కూడాను ఆ యొక్క అభిషేకాన్ని, ఆయన యొక్క సన్నిధిని ఆస్వాదించారు. ఇప్పుడు యేసు ప్రభువారు ఎప్పుడైతే శిలువ మరణం పొందుకొని తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మహిమ తేజస్సును, ఆ యొక్క స్వరూపమును అవన్నీ ఇక్కడ ఉండేటప్పటికీ ఈ యోహాను అలా చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తిని నేను అప్పుడు ఆ సమయంలో ఇలాగున్నానా అని చెప్పి ఈరోజు నేనెవరు, నేనేంటి, నేను ఎలాగుండాలి అన్నది ఆయన అక్కడ చచ్చిన వానవలే పడి, ప్రభా ఇప్పుడు నీ దర్శనం అంతా నేను చూడాలి, నేను భవిష్యత్ అంతా నేను తెలుసుకోవాలి, ఏమి నీ ద్వారా తెలుసుకోవాలనుకున్నా నేను ఇప్పుడు నథింగ్ ప్రభా అనే దగ్గర నేను చచ్చిన వాడిని ప్రభా, కంప్లీట్గా నీ యొక్క ఆధీనానికి నన్ను నేను సమర్పించుకుంటున్నానని చెప్పి ఆయన సమర్పించుకున్నాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారంటే భవిష్యత్ అంతా కూడా ఆయనకి చూపించి పరలోకంలోని భూమి మీద ఏం జరగబోతుందో ప్రతిదీ కూడా ఆయన ద్వారా ఈ పుస్తకాన్ని రాయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. 4వ అనుభవంలోకి వెళితేనే మనకి జీవితంలోని అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మంచి పరిచర్య అవనియండి, అభివృద్ధి అవనియండి, జీవితంలో ఆశీర్వాదాలు అవనియండి, ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి మరలా మొట్టమొదటిగా మనం చదువుకున్న మూలవాక్యం ఏంటంటే దోణి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క చేపలు పట్టండి, అప్పుడు మీకు విస్తారమైన చేపలు వస్తాయని చెప్పినప్పుడు వాళ్ళలో పిగిలిపోయినటువంటి చేపలు వచ్చినట్లు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా యెహెజ్కేలు దగ్గర రాగానే అప్పుడు వరకు కూడా యెహెజ్కేలు చూడలేంది ఏంటంటే యెహెజ్కేలుతో భక్తులు తెలియచేస్తున్నారు, ఇప్పుడు చూడు ఈ నది చుట్టుప్రక్కల కూడా వృక్షాలు ఉన్నాయి, అవన్నీ కూడా బోల్డ్ ఫలాలు వేస్తూ ఉన్నాయి అని చెప్తున్నాడు. దేవుడు ఏదైనా మనకి ఇవ్వాలనుకునేటప్పుడు బెస్ట్ ఇస్తాడు. అలాగనే భక్తుడైన దావీదు కూడా చెప్తున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పి. ఒక అభిషేకం దేవుడిచ్చిన, కృపావరాలు దేవుడిచ్చిన, ఆశీర్వాదాలు దేవుడు అవసరమైన మనకి ఇచ్చినప్పటికీ కూడాను ఇలాగే ఇస్తాడండి. ఆయుష్నిమ్మని మనం వరం అడిగితే దేవుడు సర్లే ఈ రోజు రేపు బ్రతుకోలే అనలేదు. భక్తుడు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు, ఆయుస్సు నిమ్మని నిన్ను వరం అడగగా దీర్ఘాయును దయచేసావని చెప్తున్నాడు. హిస్కియా కూడా ఆయుష్ను అడగగానే 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. అంటే దేవుడు ప్రతిదీ కూడా మనకి తెలియచేస్తున్నాడు. మన యొక్క జీవితంలో అవసరమైంది ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి, తర్వాత కుటుంబ పరిస్థితులు, తర్వాత అభిషేకము, దేవుని పరిచర్య చేయాలనుకుంటే వరాలు, ఫలాలు, తలాంతులు ఇవన్నీ కావాలి. ఇవన్నీ మనకు కావాలనుకునేటప్పుడు దేవుని యొక్క ప్రయాణంలో మనం ఎలాగుండాలంటే ఆయనతో పాటు లోతుగా మనం ప్రయాణం చేయాలండి. అంతేకాని మరి నేను ఇంత సీనియర్నో, ఇంత పెద్ద విశ్వాసనో, ఇన్ని సంవత్సరాలు నా వయసు ఉందనో మనం చెప్పుకున్నంత మాత్రాన ఏం జరగదు. ఎందుకనంటే ఈ యొక్క శిష్యులు 3.5 సంవత్సరాలు దేవుని తోటే ఉన్న సీనియారిటీ కంటే ఆఖరికి వచ్చిన స్టెఫను దేవుని ఆకాశం తెరబడ్డాన్ని, పరలోక రాజ్యము మొత్తం అంతా చూస్తూ ఉన్నాడు. ఆయన కంటే తర్వాత వచ్చిన వ్యక్తి పౌలు, ఆయన ఇంకా ఎక్కువగా దేవుని తాలూకా పరదేశం అంతా చూశాడు. దేవుని తాలూకా మహిమను, దేవుని తాలూకా కృపను ప్రతిదీ ఆయన చూశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మనము కూడా తెలుసుకోవాల్సింది అదే. మనం ఎంత వయసు ఉంది, మనం ఎంత సీనియర్ విశ్వాసులు, మనం సీనియర్ సేవకులు, మనం సీనియర్ సువార్థికులు, మనం సీనియర్ ఉద్యోగస్తులు, మనం అవన్నీ ఈ దేవుడికైతే పని చేయవు. ఒకవేళ నేను తప్పు చెప్తున్నానో రైట్ చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బయట ఉద్యోగాలు ఎక్కడికైనా మనం చేయాలనుకునేటప్పుడు నువ్వు పలానా దగ్గర ఉద్యోగం చేస్తే అక్కడ ఎంతకాలం చేస్తావు అది తీసుకొని మనం అక్కడికి వెళ్ళాలి. దేవుని దగ్గర మనం ఉద్యోగం చేస్తున్నానంటే దేవునితో మనకి ఎంత సహవాసం ఉంది, ఎంత సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితంలోని ఆధ్యాత్మికమైన జీవితంలో లోతు అనుభవం కావాలి. చీలమండ లోతు అనుభవంతో ప్రారంభించబడిన మన యొక్క జీవితము చీలమండ లోతుతో ఆగిపోకూడదు, ప్రార్థనతో ఆగిపోకూడదు, మొలలోతుకు వచ్చి ఆగిపోకూడదు. ఏదవలసినంతగా దేవునిలో ఇంకా కంప్లీట్గా లీనమైపోయి చావైనా బ్రతకైనా దేవుడు అన్నంతగా మనం వచ్చేటప్పుడే మన యొక్క జీవితంలోని దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఎలాంటి కార్యాలు చేస్తారు ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. నేను ఈరోజు మనము దేవుణ్ణి తెలుసుకున్నాము అని అనడానికి కారణం, ప్రాముఖ్యమైన కారణం ఎవరు? యేసు ప్రభువుని మనకు పరిచయం చేసింది ఎవరు? తోమా గారు. గుర్తొచ్చురా? ఎవరు పరిచయం చేసారు మనకి?
తోమా గారు పరిచయం చేశారు. తోమా గారికి అన్ని డౌట్లే. యేసుప్రభు వారికి ఎప్పుడు కూడాను క్వశ్చన్లు వేస్తా సందేహాలు అడుగుతూ ఉండేవారు. అటువంటి తోమా ఇలాగా దేవునిలో పూర్తిగా దేవునికి సంపూర్తిగా ఆయన దేవుని ఆధీనంలోకి వచ్చేటప్పుడు భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి రాగానే భారతదేశం ఏమైనా అబ్బా గొప్ప దేవుడిని మాకు పరిచయం చేస్తున్నారు అని సాధారణంగా వెళ్ళిపోయి అతనికి పూలదండలతో ఏమైనా ఇన్వైట్ చేశారా, వెల్కమ్ చేశారా ఏంటి? ఏం లేదు కదా. ఏదైనా ఏవి అప్పర రోడ్లో బైబిల్ ప్లేస్ చర్చ్ ఏమైనా ఉందా? ఏమైనా ఉందా చెప్పండి? ఎవరైనా ఉన్నారా? ఒక అకామిడేషన్ ఉందా? ఒక ఫుడ్ ఉందా? ఒక బట్టలు ఉన్నాయా? పలకరించే వాళ్ళు ఉన్నారా? ఏమీ లేదు కదా. కేవలం ఏంటి అయినా దేవునిలో దేవుని కొరకు చావైన బ్రతకైనా వచ్చారు ఈ లోకంలోకి, ఈ ఊరిలోకి, మన దేశంలోకి. ఈ ఊరిలోకి అంటే మన దేశంలోకి వచ్చి ఆయన సువార్త ప్రకటిస్తున్నారు. తోమా గారి సమాధి మనం అక్కడ చూసుకునేటప్పుడు ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు బల్లెంతో పొడిసి ఆయన్ని చంపేశారు. ఆయన్ని ప్రార్థనా జీవితము అంటే దేవుని కొరకు ఆయన ఏం సంపాదించారు అంటే విస్తారంగా ఫలించారు. వల పిగిలిపోయినంత చేపలు ఆ యొక్క జాలలను పట్టుకునేటప్పుడు దేవుడు ఏం చెప్పారంటే మిమ్మల్ని మనుషులను పట్టే జాలలుగా చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. మరి మన అందరం మనుషులమే. ఈరోజు ఆయన 52, 54 సంవత్సరాల్లోని ఈ లోకంలో ఈ దేశంలోకి వచ్చేటప్పుడు ఇప్పుడు ఇంచుమించు 2025 సంవత్సరాలు అంటే 1970 సంవత్సరాలు అనుకుందాం మనం. ఈ 1970 సంవత్సరాల్లోని ఎన్ని కోట్ల మంది ప్రజలు రక్షించబడ్డారండి? తోమా గారి అకౌంట్లోని ఇవన్నీ వచ్చేస్తాయా లేదా? మనందరం వచ్చామా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఆయన అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచారు. కాబట్టి మనందరము మన యొక్క జీవితాల్లో కూడాను ప్రస్తుతం మనం దేవుడు వెంటనే ప్రార్థన చేయగానే ఏమైనా ఇచ్చేస్తున్నారా, ఎలాంటి పొజిషన్లోకి వచ్చేసాను, నేను అందరికీ కనబడుతున్నాను లేదా, వినబడుతున్నాను లేదా అనుకునే దానికంటే దేవుడు మన ద్వారా ఎంత మహింపరచబడుతూ ఉన్నారు, మన ద్వారా ఎంతమంది ఆస్వాదించబడుతూ ఉన్నారు, ఎంతమంది దీవించబడుతూ ఉన్నారు అన్నది మనం లెక్కేసుకోవాలి. అలాగా దేవునితో మనం లోతులోదికి కూడాను ఆయన కంప్లీట్గా ఆయనకి ఆధీనంలోకి మనం వెళ్ళిపోయిన కొలది కూడాను దేవుడు మనల్ని ఆస్వాదిస్తారు, మన ద్వారా అనేక మందిని ఆస్వాదిస్తారు. కాబట్టి ఈరోజు దేవుడు ఆయన తాలూకా శిష్యులకు, అనేక మంది గొప్ప గొప్ప దైవజనులకు, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఇచ్చిన ఆధిక్యత, స్త్రీలకేంటి, పిల్లలకేంటి, పెద్దోళ్ళకేంటి, ప్రతి ఒక్కరికి ఆ జీవితంలో మీ అందరికీ అనుగ్రహించి అన్ని కోణాల్లో కూడా దేవుడు సంపూర్ణ సంతోషానందాలని, దీవెన ఆశీర్వాదాలని, ఫలాలని దేవుడు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.